హలో, ఏంటి ఏదో పచ్చడి అని చెప్పి తొక్కల్ని కాడల్ని చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, బీరకాయ తొక్కలు కొత్తిమీర కాడలతో పచ్చడి చేసుకుంటే భలే ఉంటుంది. స్టవ్ మీద ఒక మూకిని పెట్టుకొని అందులో 1 కప్పు వేరుశనగ గుళ్ళని వేపించుకుంటున్నాను. దోరగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే మూకిడిలో కొంచెం నూనెని వేసుకొని, నూనె కాగిన తర్వాత 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, 10 నుంచి 12 వరకు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. కారం ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొక 5 పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. పండిన పచ్చిమిరపకాయలు అయితే పచ్చడికి టేస్ట్ ఉంటుందంట, అందుకే నేను ఈ పచ్చిమిరపకాయలని వాడుతున్నాను. కొద్దిగా అల్లం ముక్కను కూడా వేసుకొని వేపించుకోండి. శుభ్రంగా కడుక్కున్న బీరకాయ తొక్కల్ని కూడా ఇందులో వేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మగ్గించండి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోనే కొంచెం చింతపండును కూడా వేసుకుంటున్నాను. నేను 2 టమాటోల్ని తీసుకున్నాను, అది కూడా వేసి వేపించండి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వండి. నేను ప్లేట్లో కొన్ని నీళ్ళని వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల అడుగంటకుండా ఉంటుంది. టొమాటోలు కాస్త మగ్గిన తర్వాత ఇందులోనే ఇందాక కడిగి శుభ్రం చేసుకున్న కొత్తిమీర కాడల్ని కూడా వేసుకుంటున్నాను. బాగా కలుపుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టి వదిలేసేయండి. కొత్తిమీర కాడలు మరీ వేగిపోనవసరం లేదు, ఒక 50% వేగితే సరిపోతుంది. బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుని ఇందాక వేపించుకున్న వేరుశనగ గుళ్ళను కూడా అందులో వేసుకుని అందులోనే కొద్దిగా ఉప్పు, 5 నుంచి 6 వరకు వెల్లుల్లి రెమ్మలు, కొద్దిగా జీలకర్ర వేసుకుని మిక్సీ చేసుకోండి. అవసరం అనుకుంటే తప్ప నీళ్ళని వేయకండి. ఇప్పుడు స్టవ్ మీద మూకిడి పెట్టి అందులో సరిపడా నూనెను వేసుకొని కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, 2 ఎండుమిరపకాయలని కూడా వేసుకోండి. వేగిన తర్వాత కరివేపాకును కూడా వేసుకొని ఇందాక రుబ్బి పెట్టుకున్న పచ్చడిని ఇందులో వేసుకుని తాలింపు పెట్టుకోండి. అంతే, బీరకాయ తొక్కల పచ్చడి రెడీ. ఇది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. తెలుసుగా ఏం చేయాలో? అదేనండి, కొంచెం లైక్ చేసి చాలా షేర్ చేసి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి.